టాయిలెట్లు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, టాయిలెట్లు ఉండవు, లేదంటే ఇంకో సమస్య ఉంటుంది, ప్రహరీ గోడలు ఉండవు, కరెంట్ ఉండదు. ఇదొక భాగం అయితే ఒక 25,000 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఈరోజు అందట్లేదు. మీరు ఇలా గ్లోబల్ సమిట్ అని పెడుతున్నారు. గ్లోబల్ సమిట్ లో పాటు మీ లక్ష్యం 2047 అంటున్నారు. అందరికి ఒక ఇంటింటికి ఒక నెట్, ఒక 1 GB నెట్ ఇయటమే మా లక్ష్యం అంటున్నారు. మీరు ప్రపంచ దేశాల కంపెనీలు తెలంగాణకు రావాలంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి మీరు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? కంప్యూటర్ విద్య తెలుసా? కంప్యూటర్ అంటే ఏంటో తెలుసా? మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే శాతలకి పొంతనుందా? మరి కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేకుండా మీరు ఎలా గ్లోబలైజ్డ్ చేస్తారు విద్యారంగాన్ని? ఈ పేరుతో విద్యలోకి ప్రైవేట్ని తీసుకొస్తున్నారు, కార్పొరేట్ని తీసుకొస్తున్నారు, మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాల అన్నారు. దానికోసం ఈరోజు ఏం చేస్తున్నారు? మీరు విద్యని అడ్డు పెట్టుకొని అప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ 25 ఎకరాలు ఒక్కొక్క గురుకులాన్ని ఏర్పాటు చేస్తాం మేము, ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని. దానికోసం 25 ఎకరాలు భూమి సేకరిస్తున్నాం అని చెప్పి సేకరించారు. ఇప్పటికీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం మదర్లోని, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోని ఓ పైలట్ ప్రాజెక్టులుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కట్టారు. 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. మీరు ఇచ్చిన హామీ 1 సంవత్సరం లోపు ఇది తీసుకొస్తామన్నారు. 2 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రభుత్వ ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల మీరు ప్రారంభించారా? 5,000 మందితో ఎట్లా నడుస్తుంది ఒక ప్రభుత్వ పాఠశాల? ఇప్పుడు మీరు అదే గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు ఓ 1,500 మందితో నడిచే గురుకులాలు ఉన్నాయి, 800 మందితో నడిచే గురుకులాలు ఉన్నాయి, హైయెస్ట్ గా 440 మందితో నడిచే గురుకులాలు నడుస్తున్నాయి. ఈ 440 మందితో నడిచే గురుకులాలనే మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు. మీరు రేపు 5,000 మందితో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఎట్లా నడుపుతారు మీరు? ఈ 5,000 మందితో నడిపే గురుకులాల్లో ఒక్కొక్క గురుకులానికి 175 మంది టీచర్లు అవసరం. ఈ 175 మంది టీచర్లని మీరు ఎట్లా రిక్రూట్ చేస్తారు? ఏ మీడియంలో మీరు నడుపుతారు? అక్కడ బిల్డింగ్లు ఏంటి, నీళ్ళు ఏంటి, తాగునీళ్ళు ఏంటి, వైద్యం ఏంటి, మీరు ఎట్లా ఆపరేట్ చేస్తారు? 5,000 మంది విద్యార్థుల్లో ఒక క్యాంపస్ లో ఎలాంటి కేంద్రీకరణ పెడతారు? దీని మీద విధి విధానాలు లేవు.